ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. డైలీ ఇలా అయితే ఉండదండి, చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను. మనం తినేవి తింటే బాగుంటుంది, కానీ మరీ చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. ఇది వచ్చేసి కరివేపాకు కారము. మార్నింగ్ స్నాక్స్ బాక్స్ వచ్చేసి పప్పాయ అలాగే బాదం పప్పు పెట్టాను. పాప తనతో తీసుకెళ్తుంది. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాదం పప్పు, పప్పాయ, జామకాయ అలాగే ఓట్స్. ఇవి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ కాదండి. తర్వాత అయితే బాబు స్కూల్కి వెళ్తున్నాడు. జీడిపప్పు, జిలేబీ పెట్టాను. 10:30 or 11కి సీజనల్ ఫ్రూట్స్, అంటే ఆ రోజు ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయిలేండి ఇంట్లో, అందుకే ఆ టైంలో కూడా ఫ్రూట్సే తీసుకున్నాము. ఇది వచ్చేసి పాపకి లంచ్ బాక్స్ అండి. కరెక్ట్గా లంచ్ టైంకి పంపిస్తాను. ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై అలాగే ఆకుకూర పప్పు, అలాగే కొంచెం కర్డ్ రైస్. అందులోకి నిమ్మకాయ కానీ, ఉసిరికాయ కానీ, మామిడికాయ కానీ ఏదో ఒక సి విటమిన్ వచ్చేది కంపల్సరీగా పెట్టండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి జిలేబీ అలాగే కొంచెం కేక్ పెట్టాను. అలాగే మా లంచ్ వచ్చేసి బ్రోకెన్ వీట్ ఉప్మా. ఇందులోకి కర్రీస్ కూడా పెట్టేసుకొని తింటాము. యాక్చువల్గా అయితే ఇప్పుడు బ్రౌన్ రైస్ పెట్టుకొని డిన్నర్కి చేస్తాను ఇది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాము. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తింటారు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నాకు పిల్లల కోసము బత్తాయి జ్యూస్ తీస్తున్నారు. తర్వాత పాప వచ్చేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. మేమైతే బాబుని తీసుకొని వాకింగ్కి వెళ్తాము. పిల్లలు డిన్నర్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు. మేము పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్రౌన్ బ్రెడ్డే పెట్టాము. వైట్ బ్రెడ్ అయితే వాళ్ళు ఇప్పుడు తినలేదు. ఇది వచ్చేసి హస్బెండ్కి గ్రీన్ టీ. నెక్స్ట్ వీడియోతో మరలా కలుస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.